ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి మేడకు మరో వివాదం. ఆగ్రహంతో సుప్రీంకోర్టు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటన్నా మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వివరాలకైతే ఎలాంటి వివాదం ఎదుర్కొన్నారు వీడియోలో కంప్లీట్ గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చాక రాకముందు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం దూకుడుగానే ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందాలనుకున్న క్రమంలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేయడం, ఇక దూకుడుతనంతో దూసుకెళ్లడంతో తరచుగా వివాదంలో చిక్కుంటున్నారు. ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంటుంది. ఇప్పటికే పలు వివాదంలో చిక్కున్న రేవంత్ రెడ్డి తాజాగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. ఇక బీఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునే రేవంత్ తప్పుపట్టారు. ఇక కవిత బెయిల్ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతన్ని వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతో పాటు బీఆర్ఎస్ బీజేపీ కూడా తప్పుపడుతున్నాయి. తామిచ్చిన బెయిల్ను తప్పుపట్టడంతో రేవంత్ రెడ్డి తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మందలింపు చేసిందనమాట. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్కి తోపు పలికింది. అయితే కవిత బెయిల్ అంశం చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు విడిచిపెట్టే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నుంచి వివరణ కోరుతున్నట్లు సమాచారం. తీవ్ర పరిణామాలు. ఇక బెయిల్ అంశంపైన వ్యాఖ్యలపైన ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్ట్ పై సుప్రీంకోర్టు వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలు న్యాయస్థానం సీరియస్ గా పరిగణించింది. కవితకు బెయిల్ వచ్చిందా, ఇచ్చారా, ఈ రెండింటిలో ఏది కరెక్టు? కమలంతో స్నేహం, దైతక్కకు మోక్షం అని తెలంగాణ కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడంతో కవిత బెయిల్పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. ప్రస్తుతం కవిత బెయిల్ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర పరిగణిస్తే మాత్రం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. కాగా ఇప్పటికే కవిత బెయిల్ అంశంపై రేవంత్ క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి ధోరణి పునరుత్థానం అయితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.